Hi comrades, this is NSSR Nakka Shivashankar High Court of AP and Trial Courts Advocate మిత్రులారా, ఇది చాలా ముఖ్యమైన తీర్పుగా మనం భావించవచ్చు. ఎల్ఐసి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ వారి నుండి జీవన్ ఆరోగ్య అనే స్కీమ్ ద్వారా ఒక పర్సన్ ఏం చేశారంటే ఒక పాలసీ తీసుకున్నారు, ఆయన పాలసీ హోల్డర్ అవుతాడు. సో ఎల్ఐసి ఇన్సూరర్ అవుతుంది. సో ఇక్కడ ఏం జరిగిందంటే అతను ఒక హెల్త్కి సంబంధించి హెల్త్ ఇన్సూరెన్స్ చేయించుకున్నప్పుడు ఒక పాలసీ హోల్డర్ అతనికి ఒక డ్రింకింగ్ హ్యాబిట్, ఆల్కహాల్ హ్యాబిట్ అతనికి ఉంది అని చెప్పేసి అతను కన్సిల్ చేయడం, అతను ఆ విషయాన్ని అతను తెలియపరచకపోవడం ఆ ఇన్సూరర్కి అంటే ఎల్ఐసి కంపెనీ వారికి అతను తీసుకున్నటువంటి పాలసీని తీసుకున్నప్పుడు అతను పాలసీ హోల్డర్గా అతను పాలసీ తీసుకున్నప్పుడు ఆ ఇన్సూరర్కి వారు తెలియపరచడం జరగలేదు. సో ఇది హెల్త్ పాలసీ, మనకు అర్థమైనంత వరకు హెల్త్ పాలసీ కాబట్టి ఇతను ఏమంటే ఏదైతే ఈ ఆల్కహాల్ హ్యాబిట్ ఉందో ఈ ఆల్కహాల్ హ్యాబిట్ వల్ల అతను పూర్తిగా కొలాప్స్ అయిపోయి అతను హెల్త్ పూర్తిగా కొలాప్స్ అయిపోయి అతను హాస్పిటలైజేషన్ అవడం జరిగింది. ఆ హాస్పిటలైజేషన్ అయినప్పుడు అతనికి సంబంధించినటువంటి ఏదైతే వ్యాధులు ఉన్నాయో ఆ వ్యాధులన్నీ ఆల్కహాల్ కన్జంప్షన్ వల్లే అని చెప్పి గుర్తించడం జరిగింది. సో అతను పాలసీ తీసుకున్నప్పుడు ఇన్సూరర్కి హెల్త్ ఏదైతే జీవన ఆరోగ్య పాలసీ స్కీమ్కి సంబంధించి ఏదైతే ఉందో దానికి వారికి తెలియపరచలేదు. సో అతను ఆల్కహాల్ వల్ల అతను ఆరోగ్యం కొలాప్స్ అయింది. ఆ కొలాప్స్ అయినటువంటి దానికి సంబంధించి అతను క్లెయిమ్ చేసుకోవడం జరిగింది అమౌంట్ని. ఆ పాలసీ కింద అతను తీసుకున్నటువంటి పాలసీ కింద ఎవరైతే ఈ పాలసీ హోల్డర్ ఉన్నాడో ఇన్సూరర్ దగ్గర నుంచి క్లెయిమ్ చేయడానికి అతను ట్రై చేయడం జరిగింది. అది రిజెక్ట్ చేయడం జరిగింది అతని యొక్క క్లెయిమ్. సో అటువంటి సందర్భంలో అతను కోర్టును అప్రోచ్ అయినప్పుడు గౌరవ కోర్టు వారు ఏం చెప్పారంటే, ఏదైతే మీకున్నటువంటి ఆల్కహాల్ హ్యాబిట్ని మీరు కన్సీల్ చేశారో, డిస్క్లోజ్ చేయలేదో అంటే బహిర్గతం చేయలేదో, మీరు ఏదైతే మీకున్నటువంటి ఆల్కహాల్ హ్యాబిట్ వల్ల మీరు అనారోగ్యానికి గురయ్యారో, ఆల్కహాల్ హ్యాబిట్ వల్ల గురైనటువంటి అనారోగ్యం వల్ల మీరు ట్రీట్మెంట్కి వెళితే దాన్ని ఆ పాలసీని ఆ యొక్క క్లెయిమ్ని రిజెక్ట్ చేయడం జరిగింది యాక్చువల్గా. ఎందుకంటే మీకున్నటువంటి ఆల్కహాల్ హ్యాబిట్ని మీరు తెలియపరచలేదు కాబట్టి, మీరు హాస్పిటలైజేషన్ అవడానికి కారణం మీ యొక్క ఆల్కహాల్ కన్జంప్షన్ వల్లే మీరు జరిగింది కాబట్టి అటువంటి క్లెయిమ్ని రిజెక్ట్ చేస్తున్నామని చెప్పి గౌరవ హైకోర్టు వారి తీర్పులో భాగంగా గౌరవ కోర్టు వారి తీర్పులో భాగంగా వెలువరించడం జరిగింది. మిత్రులారా, ఇది చాలా ఇంపార్టెంట్. మనం ఏదో హెల్త్ పాలసీస్ చేయించుకున్నాం, లేదా లైఫ్ ఇన్సూరెన్స్ చేయించుకున్నాం, ఈ విధంగా మనం చాలా అనుకున్నప్పుడు వారికి కొన్ని అగ్రిమెంట్లో వారికి కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇవ్వడం జరుగుతుంది. అటువంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నీ కూడా సామాన్యుడు ఒక మైక్రోస్కోప్లో చూసే విధంగానే ఆ అగ్రిమెంట్ అనేది వారు ఫ్రేమ్ చేయడం జరుగుతుంది. సామాన్యుడు చదవడం అంటే చాలా కష్టం అవుతుంది. సో ఇలాంటి కండిషన్స్ అని వారు పెట్టడం జరుగుతుంది. సో ఇవన్నీ తెలియకుండా మనం పాలసీస్ తీసేసుకున్నాం, మనకి ఏమైనా పర్లేదు, మనకి హెల్త్ ఇన్సూరెన్స్ వచ్చేస్తుంది, అది అని చెప్పేసి మీరు అనుకుంటే, మీరు ఆ పాలసీ తీసుకున్నప్పుడు ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా పక్కగా మీరు తెలుసుకోవాలి. తెలుసుకోకుండా తీసుకుంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో దిస్ ఈజ్ ఎన్ఎస్ఎస్ఆర్ నక్కా శివశంకర్, హైకోర్ట్ ఆఫ్ ఏపీ అండ్ ట్రయల్ కోర్ట్స్ అడ్వకేట్. మిత్రులారా, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ ప్లీజ్ కాంటాక్ట్ 9855909559.